హలో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఎక్సలెంట్గా బౌలింగ్ చేశాడు డఫీ అండ్ భువనేశ్వర్ కుమార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫామ్లో లేరు. అది క్లియర్గా కనబడుతుంది, ఎందుకంటే బాల్ని కరెక్ట్గా టైం చేయలేపారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే షార్ట్ బాల్స్ని అస్సలు ఆడలేకపోతున్నారు, ఎందుకంటే డఫీ వేసిన షార్ట్ బాల్స్కి అవుట్ అయిపోయారు. అంతేకాక టీం అందరూ కూడా అలాగే అవుట్ అయిపోయారు, షార్ట్ బాల్స్కి అవుట్ అయిపోతున్నారు. నితీష్ కుమార్ రెడ్డి కూడా అలాగే అవుట్ అయిపోయాడు. కానీ ఇషాన్ కిషన్ నెక్స్ట్ లెవెల్ ఆడాడు, కెప్టెన్స్ ఇన్నింగ్స్ అంటే ఇలా ఆడాలనిపించింది అనేటట్టు ఆడాడు. అండ్ వన్ మోర్ థింగ్, నేను మార్నింగ్ ఎనాలిసిస్ చెప్పాను, ఈరోజు ఇషాన్ కిషన్ హై స్కోర్ చేస్తాడని. అలాగే ఇషాన్ కిషనే మన టీంలో హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అండ్ క్లాస్ అంతా కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు. అండ్ చివర్లో అనికేత్ వర్మ మాత్రం మెరిపించాడు. వాట్ ఏ టైమింగ్ ప్లేయర్, ఎక్సలెంట్ షాట్స్ అనమాట. ఆ 6 కూడా నెక్స్ట్ లెవెల్లో కొట్టాడు, ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్తో కొట్టాడు. ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఇలాంటి ఒక ప్లేయర్ ఎస్ఆర్హెచ్ కొనడం చాలా లక్కీ అనుకోవచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ 20 ఓవర్స్ కంప్లీట్ అయిపోయేసరికి 201 రన్స్ చేశారు, 201 రన్స్ చేశారు. కానీ బౌలింగ్ చూడాలి ఎలా ఉంటుందో. మీరేమనుకుంటున్నారు? డిఫెన్స్ చేయగలరు అనుకుంటున్నారు, డిఫెన్స్ చేయలేదు అనుకుంటున్నారు? నేనైతే కష్టమే అనుకున్నాను, ఎందుకంటే ఆర్సీబీ పిచ్ అనేది చాలా చిన్నది. డిఫెన్స్ చేయగలిగితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నా ఎనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.